నమస్తే. శనార్థి. నా పేరు బత్తుల సిద్ధేశ్వర్. ఆ! ఈ కుల రాజ్యాధికార పార్టీలకు వ్యవస్థాపకుని నేను. ఆ! విషయం ఏంటంటే భారతదేశము కుల భారతం ఇది. కుల భారతంలో కులాన్ని ఆయుధంగా తీసుకొనే మనం పోరాటం చేయాలి. వాడు కులంని ఆధారంగా చేసుకొనే అణచివేస్తున్నాడు. మనం కులాన్ని ఆధారం చేసుకొనే పోరాటం చేయాలి. అట్లనే 1995లో మేము మారోజు వీరన్న నాయకత్వంలో మేము పనిచేసినాం. అప్పుడు కుల సంఘాలు పెట్టినాం. మాదిగ దండోరా, గొల్ల కుర్మడోలు దెబ్బ, తర్వాత చాకిరేవు దెబ్బ, పూసల కేక, ఆదివాసి తుడుం దెబ్బ, లంబాడ నంగార బేరి, ఇట్లా అనేక కుల సంఘాలు పెట్టినాం. తర్వాత సీమాంధ్ర ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం వీరన్నను బలి తీసుకున్న తర్వాత కుల సంఘాలు కొంత ఇబ్బంది అయింది. కుల సంఘాల లైన్ అనేది ముందుకు పోలేదు. తర్వాత ఇక అనేక ఉద్యమాలు చేసినాం. బీసీ ఉద్యమాలలో మేము హిందూ బీసీ మహాసభ పెట్టి 3 సార్లు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసినాం. మన 42% రిజర్వేషన్ల కోసం. తెలంగాణ వచ్చేంత వరకు కోసమేమో తెలంగాణ కోసం పోరాటం చేసినాం. సరే, వాళ్ళు కూడా అన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత మీ బీసీల వాటా, ఎస్సీల వాటా తెలంగాణ వచ్చినాక మాట్లాడుకుందామని. తెలంగాణ వచ్చింది, బీసీల వాటా మర్చిపోయినారు, ఎస్సీల వాటా మర్చిపోయినారు, అన్నీ మర్చిపోయారు. పైగా 2019లో కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బిల్లు పెట్టింది. అంతకుముందు చాలాసార్లు పార్లమెంటులో ములాయం సింగ్ యాదవ్, లల్లూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ దాన్ని వ్యతిరేకించి దాన్ని కాకుండా చేసిండ్రు. కానీ 2019లో బీజేపీ ప్రభుత్వం అనేది ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది. ఆ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత 1990 మండల్ కమిషన్ రిజర్వేషన్లు ఏదైతుందో దాన్ని ఖతం చేసే ప్రోగ్రాం అది. అంటే దాన్ని తీసేయకుండానే మామూలు గీతల పక్కన రంగు గీత పెట్టినట్టు. ఇట్లా పెట్టడం వల్ల బీసీలకు నష్టం జరుగుతుందని బీసీ ఉద్యమాల నిర్ణయాలు తీసుకున్నాం. కానీ ఇటు బీసీ చేస్తే అటు ఎస్సీ వెనకబడుతుంది, ఎస్సీ ఉద్యమాలు చేస్తే బీసీ వెనకబడుతుంది.